హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అయ్యగారి వంటలు. ఈరోజు మనం చూడబోయేది గుత్తి వంకాయ కర్రీ అండి. సో దీనికోసం మేము ముందుగా వంకాయని నీట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసాము. అండ్ ఇవన్నీ మా ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇది పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు అండ్ కొత్తిమీర, ధనియా పౌడర్, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు అండి. సో మేము ముందుగా కళాయి పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు అండ్ మినపగుండ్లు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అండి. అవి వేయించుకున్న తర్వాతకి మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి అండి. తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాతకి మనం ఇందులో కొబ్బరి అను ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి అండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాతకి మనము గ్రైండ్ చేసుకోవాలి అండి. మేము మిక్సీలో వేసి తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ధనియా పౌడరు, ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నామండి. ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాతకి ఈ మిశ్రమాన్ని మనము వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మొత్తం వంకాయలన్నిటిలోకి స్టఫ్ చేసుకున్న తర్వాతకి మనము కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాతకి ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి అండి. ఇలా యాడ్ చేసుకున్న వంకాయలో మనం ముందుగా మిగిలిపోయిన మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాతకి మనం 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాము గ్రేవీ కోసం అండి. సో మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి తగినంతగా. సో ఏదైనా సాల్ట్ కానీ పడుతుంది అనిపిస్తే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో కొద్దిసేపు ఇది ఉడికించిన అంటే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. మనకి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మేము ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నామండి. సో నీట్గా. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రుచికరమైన వంటలతో మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.